జై శ్రీమన్నారాయణ. పతనానికి మొదటి మెట్టు అదేంటో తెలుసుకుందాం. ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది. ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి. కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది. చివరికి మనిషే పతనమవుతాడు. మనిషి జీవితంలో ఉన్నతికి లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణ కాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు, ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పుల హృదయాన్ని కాల్చేస్తాయి, ప్రశాంతతను హరిస్తాయి, చివరకు చరిత్రహీనులను చేస్తాయి. ఎన్ని దాన ధర్మాలు చేసినా, పూజలు వ్రతాలు ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయపడితే అది మనల్నే దహించి వేస్తుంది. ఏ దానాలు పూజలు దాని నుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా తన కొడుకు భరతుడు అన్నకు అనుయాయిగానే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయింది. తానెప్పుడూ గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ణి అడవికి పంపించింది. ఇంత చేసిన భరతుణ్ణి రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకుని ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తించిన తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది. చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఉడిగొట్టిందో ఆ కన్న కొడుక్కే మానసికంగా దూరమై బాధపడింది. మహాభారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచి కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు పాండవుల వైభవాన్ని కళ్ళారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరకు దుర్యోధనుడి అసూయ అతన్నే కాదు, అతడి వంశం మొత్తాన్ని నాశనం చేసింది. శిశుపాలుడు తన జీవితమంతా కృష్ణుడిని ద్వేషిస్తూ గడిపాడు. ఆయన గొప్పదనాన్ని సహించలేకపోయాడు. రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణును దూషించి సుదర్శన చక్రానికి బలయ్యాడు. అసూయ ఎంత పెరిగితే అంతటి ముప్పు తెస్తుంది. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి, మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారి నుంచి స్ఫూర్తి పొంది విజయ పదంలో ముందుకు సాగాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.